కొరకపాలెం గ్రామంలో విషజ్వరాలు అయితే ఉంది. విషజ్వరాల వల్ల దాదాపు 30 మంది చనిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు జిల్లా వైద్యాధికారి ఉన్నారు, డిఎండిఓ గారు. మేడం చెప్పండి, అసలు ఈ గ్రామంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది మేడం? మనకి తిరుకపాలెం విలేజ్లో పెద్దపల్లకూరు మండలము. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్లో జూన్ జూలైలో ఎక్కువగా డెత్స్ అయ్యాయని దీనిలో భాగంగా సర్వే చేయటం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళతోటి సర్వే చేసిన బృందం పర్యటిస్తుంది. మనము ఇక్కడ మన గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ తోటి ఇక్కడ మెడికల్ క్యాంపు మనము ఫస్ట్ నుంచి కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఫిజిషియన్స్ కానీ సైకియాట్రిస్ట్ కానీ అంటే కొందరు మూఢనమ్మకాలతో కూడా ఉన్నారు. అందులో భాగంగా కౌన్సిలింగ్ అవసరమని సైకియాట్రిస్టులతో కూడా పెట్టడం జరిగింది. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, పెథాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. సో ఇక్కడ అన్నీ కూడాను వేరే చోట వెళ్ళకుండా ఆల్ శాంపుల్స్ ఇక్కడే కలెక్ట్ చేసుకుని మేము చేస్తున్నాము. సో ఇంతకు ముందు వరకు మేము హౌస్ టు హౌస్ సర్వే చేసి సిమ్టమాటిక్ వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని మనం బ్లడ్ కల్చర్ చేయటం జరిగింది. ఇప్పుడు మనకి ప్రభుత్వ ఆదేశాల వరకు ఎంటైర్ విలేజ్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 1441 పారామీటర్స్తో ఉన్న అన్ని పరీక్షలు కూడాను చేయటం జరుగుతుంది. సో మన దీనికి భాగంగా ఈరోజు 50 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను ఒక టీమ్ 25 హౌసెస్ అలా కవర్ చేస్తూ ఈ రక్త పరీక్షలు రక్త నమూనాలు సేకరిస్తారు. దీంట్లో భాగంగా మనకి స్టేట్ నుంచి కూడాను ఆల్ ప్రోగ్రామ్ హౌసెస్ జాయింట్ డైరెక్టర్స్ అందరు కూడా ఇక్కడ వచ్చి ఈ ఎంటైర్ క్యాంప్ని మానిటర్ చేస్తున్నారండి. అందులో భాగంగా మనకి ఎయిమ్స్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఇప్పటివరకు ఏమన్నా అసలు జ్వరాలు ఎందువల్ల వచ్చింది ఐడెంటిఫికేషన్ జరిగిందండి? అంటే మామూలు జ్వరం, వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిపోతాయి. బట్ అలా కాకుండా మాకు సిమ్టమాటిక్గా క్రానిక్గా ఉన్న వాటికి మాత్రం మేము ఇప్పటివరకు 45 శాంపిల్స్ కల్చర్ కోసం తీసుకున్నాం. వైరల్ ఫీవర్ అయితే మనకు 3-4 డేస్లో తగ్గిపోతుంది. అలా కాకుండా కంటిన్యూగా వస్తున్న వాళ్ళకి మాత్రం హై రిస్క్ దీనికని బ్లడ్ కల్చర్ తీసుకోవటం జరిగింది. కొన్ని అంటే ఇప్పుడు మనము ఇప్పటిదాకా 45లో తీసుకుంటే ఒక 9 వాటికి ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా ఫ్లాషెస్ వచ్చాయి. బట్ ఇండివిజువల్ ఏ ఆర్గానిజం అనేది తెలియడానికి ఇంకో 5 డేస్ పడుతుంది అన్నారు. సో అది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చిన వెంటనే మేడం అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఒకటి పెట్టి తెలియజేస్తాము. జ్వరాల వల్ల అనేది హాస్పిటల్కి వెళ్ళి రూమ్లోకి చనిపోతున్నారు. దేనివల్ల ఏదన్నా కలుషితమైన వాటర్ వల్ల అంటారా, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం అంటారు? సో అందులో భాగంగానే ఇప్పుడు మనకి ఆదేశాలు మనకి ఇక్కడ వాటర్ ఏమైనా అంటే ఇక్కడ శాంపుల్స్ అవి తీసుకెళ్ళి చూపించామని 17 వేరియస్ ప్లేసెస్లో తీసుకున్నారు. ఒక ఇంటిలో మాత్రమే ఏదో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది, మిగిలిన చోట అంతా కూడా బాగానే ఉంది. అయినా సరే మనకు సర్వేలో అంటే అనాలిసిస్ పర్పస్ కోసం ఇక్కడ ఫుడ్ వాటర్ కూడాను ఇక్కడ తాగకూడదని విలేజ్ వాళ్ళకి చెప్పి కలెక్టర్ గారు ఇక్కడ ఫుడ్ను వాటర్ సప్లై చేస్తున్నారు. ఈ 3 డేస్లో మనకి ఏంటి అన్నది డెఫినెట్గా కన్ఫామ్గా తెలిసిపోతుంది. అదుపులో ఉందండి గ్రామంలో జ్వరాల పరిస్థితి? ఇప్పుడైతే అంత అదుపులోనే ఉందండి. ఉన్న ప్రతి ఒక్క కేసుని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఏదైనా అవసరం అనుకుంటే అంబులెన్స్ కూడా ఇక్కడే పెట్టి జీజీహెచ్కి షిఫ్ట్ చేస్తాము. ప్రస్తుతానికి నేను అదుపులో ఉందనేసి భావిస్తున్నాను. ఇప్పటివరకు చనిపోయిన కొంతమంది రకరకాలు చెప్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు అంటున్నారు. గ్రామస్తులు అలాంటిది ఏమీ లేదు, అలాంటి జబ్బులు అయితే ఏమీ లేదు, 45 లోపల చనిపోయిందన్నారు. మీరు ఒక సీనియర్ డాక్టర్ చెప్పండి, ఇందులో ఏముంటారు? అంటే ఇప్పుడున్న 29 డెత్ అనాలిసిస్లో అందులో రోడ్ యాక్సిడెంట్ ఒకటి, 6 ఏమో ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే అబౌవ్ 70 వాళ్ళు అంటే బెడ్ రీడన్ వాళ్ళు అలాంటి వాళ్ళండి. కొంతమంది డయాబెటిక్, తర్వాత హైపర్ టెన్షన్, కార్డియాక్, రేనల్ ఫెయిల్యూర్ ఇలాగా ఎన్సిడి డెత్స్ ఒక 10 ఉన్నాయి, నాన్ ఎన్సిడివి 14 ఉన్నాయి. సో ప్రతి ఈచ్ డెత్ కూడా మేము ఆ కేస్ షీట్స్ ఏ హాస్పిటల్ అయితే చనిపోయారో అక్కడి నుంచి డేటా తెప్పించుకొని కేస్ షీట్స్ తీసుకొని ఫర్దర్గా అనాలిసిస్ చేస్తున్నాము. సో మన ఎక్స్పర్ట్ టీము వాళ్ళు ఒక దేనికి వచ్చిన తర్వాత వాళ్ళు కలెక్టర్ గారికి కానీ మన గవర్నమెంట్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వాళ్ళు నివేదిస్తారు. ల్యాబ్ ఇప్పుడు తీసుకున్న రిపోర్ట్స్ ఎప్పటికి ఇస్తారు? ఇప్పుడు మామూలుగా మనం తీసుకునే రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఎల్ఎఫ్టీ కానీ ఆర్ఎఫ్టీ అబ్నార్మల్గా అయితే లేవండి. నిన్నటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని వచ్చేసాయి, శాంపిల్స్ అన్ని కూడాను. ఇప్పుడు చెప్పిన కల్చర్ మాత్రం మనకి 9
అదే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలిసింది. అది మనకి ఏది అన్నది మనకు ఇంకో 5 daysలో కానీ కన్ఫర్మ్గా చెప్పలేము. గ్రామస్తులకు మీరు వైద్య విభాగం నుంచి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? గ్రామస్తులకి నేను భయం వచ్చిందంటే భయాందోళనలో భయం వస్తే చనిపోతామని ఒక భయంలో ఉన్నారు ఈ ఎస్సీ కాలనీ అంతా. వైద్యపరంగా మీరు సీనియర్ డాక్టర్ ఏమని వచ్చారు, మీ నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు? సో నేను ఈ ఊరి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఏదైనా బాగాలేనప్పుడు మీ ఊరి ప్రజలైన ఆశ ఉంది, ఏఎన్ఎం ఉన్నారు, సిహెచ్ఓ ఎంఎల్హెచ్పి ఉన్నారు, వాళ్ళు మీకు బీఎస్సీ నర్సింగ్ అంటే మెరుగైన సేవలు అందిస్తారు. వాళ్ళ వల్ల కానప్పుడు దగ్గరలోనే మీకు 2 kilometers దగ్గరలోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ మనకి ఈ పరీక్షలన్నీ కూడా జరుగుతాయి, ఉచితంగా మందులు ఇస్తారు. సో మీకు అప్పటికీ వాళ్ళది ఇకనే ఉంటే చేయలేకపోతే దగ్గరలోనే మన జీజీహెచ్ ఉంది. సో అక్కడికి కాకుండా ఆర్ఎంపీల దగ్గరగా వెళ్తున్నారు ఊరి ప్రజలందరూ, నా దృష్టిలోకి వచ్చింది. సో ముందు మీరు మీ దగ్గర ఉన్న వైద్య వాళ్ళని సిబ్బందిని నమ్మండి. వాళ్ళ ద్వారా మీరు రెఫరల్ చేయబడి మీకు వాళ్ళు కావాలంటే మీతో పాటు వస్తారు. మన ఆశా ఏఎన్ఎంలో ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళు అకంపెనీ వస్తారు. సో మీరందరూ కూడాను ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లకుండా మెడికల్ వైద్య సిబ్బందిని నమ్మి వాళ్ళ మీద భరోసా పెట్టి పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పిహెచ్సిలకు వచ్చి పరీక్షలు ఏదైనా బాగాలేనప్పుడు అక్కడికి వచ్చి ఆ వైద్య సేవల్ని పొందండి. ఇక్కడ పరిస్థితి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా వైద్య సిబ్బంది వెళ్ళడం జరుగుతుంది. దాదాపు ఒక 50 మంది ఒక టీమ్గా ఏర్పడి ప్రతి ఇంటిని కూడా రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. రక్త పరీక్ష చేసిన తర్వాత వీటిని విజయవాడతో కూడా తెనాలి ల్యాబులు పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ రోజు వరకు చేసిన రక్త పరీక్షల్లో 9 మందికి మాత్రం కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. దానిపై కూడా దీని మీద అధ్యయనం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో సర్క్యులర్ మేరకు గ్రామంలోనే ప్రతి ఇంటికి కూడా సర్వే చేయడం అయితే జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన అయితే పని లేదు. ప్రస్తుతం అయితే అదుపులో అని చెప్పి కూడా డిఎంఎన్ఎస్ విజయలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, ఎస్పీఆర్ మీడియా, తురకపాలెం నుంచి.